today we are going to see Capsule OmegaRich. Each and every point we will clear all these things so you can have a very good approach. ఈ రోజు మనము క్యాప్సూల్ ఒమేగా రిచ్ కోసం క్షుణ్ణంగా తెలుసుకోబోచున్నాము. ప్రతి ఒక్క పాయింట్ మీరు నోట్ చేయవలసిందిగా కోరుచున్నాను. Yes sir, carry on sir. Yeah. There are two types of fats in our body, fat and fatty acid, saturated fat and unsaturated fat. We can see saturated fat in animal fat like butter, lard, etc. Unsaturated fat, they are polysaturated fats and monosaturated fat. That is omega-3 fatty acid, omega-6 fatty acid, omega-9 fatty acid. ఈ మనకి ఫ్యాట్స్ అనేవి రెండు రకాలు, ఫ్యాట్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. ఇందులో మళ్ళీ చూస్తే రెండు రకాలు, సాచురేటెడ్ ఫ్యాట్స్ అలాగే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ దగ్గరికి వచ్చేసరికి యానిమల్ ఫ్యాట్స్ అంటే మాంసం యొక్క కొవ్వు, లేదంటే బటర్, వెన్న, లార్డ్ ఎక్సెట్రా అండి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కి వచ్చేసరికి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అలాగే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మళ్ళీ రెండు రకాలుగా విభజించబడింది. అది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే omega-6 ఫ్యాటీ యాసిడ్స్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఒక రకం, omega-9 ఫ్యాటీ యాసిడ్స్. Dhanwantari have developed a new revolutionary formula. Hemp seed oil, onion oil and garlic oil, that is omega-3, 6, 9 fatty acid, they are combined in one capsule only. ధన్వంతరి ప్రొడక్షన్ అనేది న్యూ రెవల్యూషనరీ ఫార్ములా ఒకటి తీసుకొచ్చిందండి. ఆ మూడు ఔషధ గుణాలు కలిగి ఉన్న హెంప్ సీడ్ ఆయిల్ అలాగే ఆనియన్ ఆయిల్ అలాగే గార్లిక్ ఆయిల్, ఈ మూడిటిని కలిపి ఒకే క్యాప్సూల్ రూపంలో మన ధన్వంతరి వాళ్ళు తయారు చేశారండి. ఆ మూడు omega-3, 6, 9 అని ఒక క్యాప్సూల్ లోనే మనకు అందించడం జరిగిందండి. Now we will see where we can use this omega-3 fatty acid one by one. First, when patients they are having hypertension, you can use omega. ఈ ఒమేగా క్యాప్సూల్ అనేది మనం ఎలాగా ఉపయోగించాలో ఈ రోజు మనము తెలుసుకున్నాము. ఈ ఒమేగా క్యాప్సూల్ అనేది మనం బీపీ పేషెంట్స్ కి, బ్లడ్ ప్రెషర్ ఎవరైతే ఉందో వాళ్ళకి యూజ్ చేయొచ్చండి. ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. Nowadays hypertension is extremely common disorder in India. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి, చిన్నవాళ్ళు 30 years క్రాస్ అయిన ప్రతి మనిషికి కూడా ఇంచుమించుగా బ్లడ్ ప్రెషర్ అనేది ఇండియాలో ప్రతి ఒక్కరికి చూస్తున్నాము. కామన్ హెల్త్ కంప్లైంట్ అండి. Yes. Yes sir. So you can have number of patients around you. మన చుట్టూ ఉన్న ప్రజల్లో చాలా మంది పేషెంట్స్ మనకి కనిపిస్తూ ఉన్నారు. So they can have capsule omega with their own treatment. అలా ఉన్న ప్రతి పేషెంట్ omega-3, 6, 9 అనే ఈ క్యాప్సూల్ ని ప్రతి ఒక్కరు వాడొచ్చండి. Because of this they can have a controlled blood pressure and they enjoy their health. ఈ క్యాప్సూల్ వాడడం వల్ల వాళ్ళ బ్లడ్ ప్రెషర్ అది కంట్రోల్ గా ఉంటుంది. వాళ్ళు చక్కగా వాళ్ళ జీవన విధానం కొనసాగించుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎవరైనా అనుమానం లేకుండా వాడొచ్చండి ఈ క్యాప్సూల్. Each slide is given a reference below that. So anybody asks, so you can show them a reference from where you can quoting this omega capsule is useful in hypertension. So you can show them this reference. ఎవరైనా మిమ్మల్ని ఈ omega-3 క్యాప్సూల్ ఎవరు మీకు చెప్పారు, ఎవరు వాడమని అన్నారు అని ఎవరైనా అడిగితే మీకు కింద ఇక్కడ స్క్రీన్ లోని రిఫరెన్స్ ఇచ్చామండి, అది మీరు చూపించవచ్చు. ఎవరైనా అడిగితే మీరు ఈ రిఫరెన్స్ ద్వారా మేము తెలుసుకున్నామని ధైర్యంగా చెప్పొచ్చండి. Next, that is coronary artery disease. So many times patients are having heart attacks and only one thing is there, go and do the angioplasty or bypass. So there is a trial was taken, that research was published in Lancet in 2002. Effect on an Indo-Mediterranean diet on the progression of coronary artery disease in high-risk patients. So when you say Indo-Mediterranean diet, that contains omega-3, 6, 9 fatty acids. So if a patient having coronary artery disease, there is blockages in the heart, so you can have this capsule. By this capsule, these plaques are dissolved.
ఈ రోజుల్లో మనము ప్రతి బీపీ పేషెంట్ కి కొంతమందిలో కామన్ గా చూసే డిసీజ్ సిఏడి అండి, అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇది చాలా కామన్ గా చూస్తాము. ప్రెసెంట్ సిఏడి ఉన్న డిసీజ్ అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ లోని యాంజియోప్లాస్టీ చేయాలి అని కామన్ గా చెప్తున్నారు. బట్ మనం ఇక్కడ యాంజియోప్లాస్టీ చేయక్కర్లేకుండానే మన ఒమేగా రిచ్ క్యాప్సూల్ ఒకటి అది వాడడం వల్ల ఈ బ్లాక్ అయిన ఆర్టరీస్ లో ఉండే ప్లేగ్ ని మనము న్యాచురల్ గా కరిగించవచ్చండి. ఇది మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇక్కడ మీకు లాన్సెట్ 2002 అని ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చారు, దాని ద్వారా మనం చెప్పొచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ఇది ఇండో మెడిటేరియన్ డైట్ యూజ్ చేయడం వల్ల ఈ ప్లేగ్ ఆర్టరీలో జరిగిన బ్లాక్ ని కరిగించవచ్చు అని చెప్పగలుగుతున్నాం. ఇండో మెడిటేరియన్ డైట్ అంటే OMEGA 3, OMEGA 6 అండ్ OMEGA 9 ఫ్యాటీ యాసిడ్స్ ని యూజ్ చేసి న్యాచురల్ గా ఆ బ్లాక్ ని కరిగించవచ్చు అండి, ఎలాంటి యాంజియోప్లాస్టీ అక్కర్లేకుండా. Nowadays, we can use this capsule OmegaRich in different ways. First, that is called as primary prevention. ఈ OmegaRich క్యాప్సూల్ అనేది మనము చాలా రకాలుగా వాడొచ్చు. ఇది ఎలా వాడాలనేది మీకు చెప్తానండి. Second thing, those who have done their angioplasty or bypass, so we can use OmegaRich capsule in them for secondary prevention. ఎవరైతే ఆల్రెడీ యాంజియోప్లాస్టీ చేశారో వాళ్ళు ఈ OmegaRich క్యాప్సూల్ వాడడం వల్ల సెకండ్ టైం మళ్ళీ రాకుండా ఇది మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అంటే సెకండ్ టైం ప్రివెన్షన్ చేయడానికి మనము ఈ OmegaRich క్యాప్సూల్ అనేది వాడొచ్చు. పిక్చర్ లో ఆల్రెడీ మీకు 2 ఆర్టరీస్, నార్మల్ గా ఉండే ఆర్టరీ, బ్లాక్ అయిన ఆర్టరీ కూడా మీకు చూపించారు. బ్లాక్ అయిన ఆర్టరీలో మీకు కొవ్వు పదార్థం అక్కడ పేరుకుపోవడం వల్ల బ్లాక్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్లాక్ ని న్యాచురల్ గా కరిగించడానికి మనం OmegaRich క్యాప్సూల్ అనేది వాడుతున్నాము. సో ఈ OmegaRich క్యాప్సూల్ వాడడం వల్ల సెకండ్ టైం బ్లాకేజ్ ఏర్పడకుండా మనము వాడొచ్చు. OmegaRich is excellent to keep your cardiovascular health. OmegaRich క్యాప్సూల్ వాడడం వల్ల మీ కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్ సార్. There is a special journal, it is called Atherosclerosis. It is an international journal and data is published. Effect of omega-3 fatty acid supplements on endothelial function. That is endothelium, that is the inner coat of your coronary artery. So how this omega-3 fatty acid give a beneficial effect on this layer, that study is published. So we can use OmegaRich capsule for our better cardiac health. ఈ OmegaRich క్యాప్సూల్ అనేది మనం ఎలా వాడాలో అనేది మనకి స్క్లెరోసిస్ అనే డిసీజ్ లో మనం ఈ ఆర్టరీస్ లోని ఎలాగా న్యాచురల్ గా లేయర్ బై లేయర్ ఈ ఫ్యాట్స్ అనేది కరుగుతాయి అనేది ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఆర్థ్రోక్లిరోసిస్ 2012 ఏప్రిల్ ఈ ఎడిషన్ లోని మీరు క్షుణ్ణంగా చదవచ్చు. లేయర్ బై లేయర్ ఫ్యాటీ యాసిడ్ OMEGA 3, OMEGA 6 అలాగే OMEGA 9 ఎలా పనిచేస్తుంది అనేది, కార్డియోవాస్కులర్ హెల్త్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనేది తెలుసుకుంటున్నాం మనం. Simple. What is mean that those who have crossed 30, they should take capsule OmegaRich as a daily health supplement. ఎవరైతే 30 సంవత్సరాలు దాటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ OmegaRich క్యాప్సూల్ అనేది డైలీ సప్లిమెంట్ కింద రోజు ఒక క్యాప్సూల్ వేసుకోవడం వల్ల వాళ్ళ కార్డియోవాస్కులర్ సిస్టమ్ లేదా వాళ్ళ హార్ట్ ని చాలా హెల్దీగా ఉంచుకోగలుగుతారు. ఎస్ సార్. When our CMD Patil sir have completed his MD and has started his hospital, at that time patients who are getting heart attack, they are old, 60, 65 years old. But nowadays patients are coming 30, 35, 40. So there is a question mark of your heart health. పాటిల్ సార్, మన ఎండి పాటిల్ సార్ ఆయన హాస్పిటల్ ఎండిగా స్టార్ట్ చేసినప్పటికీ హార్ట్ స్ట్రోక్స్ అనేది 60 ఇయర్స్ 60+ అంటే 65 సంవత్సరాల వ్యక్తుల్లో గమనించేవారు. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే గనక 30, 35 లేదా 40, 45 సంవత్సరాలకే హార్ట్ స్ట్రోక్స్ అనేది మనం గమనిస్తున్నాము. యా సార్. So I request all the viewers to promote this capsule, those who are crossed 30.
నేను ఇక్కడ విన్నవించుకుంటుంది ఏంటి అంటే, ఒక చిన్న మనవి. ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు ఎవరికైతే దాటిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు మీ డైలీ సప్లిమెంట్ కింద రోజు ఒక ఒమేగా రిచ్ క్యాప్సూల్ వేసుకోవాల్సిందిగా మేము మీకు మనవి చేస్తున్నాం. యా సార్. Next, that is cholesterol. When we heard the word cholesterol, we get frightened. మనము ఇక్కడ ఒక కొత్త పదం వింటున్నాము. అంటే కొలెస్ట్రాల్ అనేది చాలా మందికి తెలిసిన పదం. ఈ కొలెస్ట్రాల్ అనే పదం వినగానే మనలో ఒకలాంటి భయం పుట్టుకొస్తుంది. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు పదార్థం. యా సార్. Here I have shown a chart. With this chart, you can check total cholesterol, LDL cholesterol, HDL cholesterol, and triglyceride. LDL is called as bad cholesterol, HDL called as good cholesterol. So if you have done your lipid profile, then you can check if your total cholesterol is less than 200, if your LDL is less than 130, then your HDL is 60 plus, and the triglyceride is below 150, then your heart disease risk is low. ఇక్కడ మనం మీకు కొలెస్ట్రాల్ అనేది ఇక్కడ 2 రకాలుగా చూపిస్తున్నాము. టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము. ఇది 130 లోపే ఉండాలండి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటాము. ఇది 60 ప్లస్ ఉండాలండి. ట్రైగ్లిజరైడ్స్ అనేది లెస్ దాన్ 150 లోపు ఉండాలండి. ఇలా ఎవరైతే టోటల్ కొలెస్ట్రాల్ 200 బిలో 200 లోపు ఉంటుందో వాళ్ళకి హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో నెక్స్ట్ there is borderline heart disease risk. So those who are having reports of cholesterol 200 to 240 or 239, LDL is 130 to 159, HDL is 50 to 59, and triglyceride 150 to 190. So these are the patients who are borderline. They can have heart attack. So here is the major chunk where we can reverse the heart disease by using OmegaRich. టోటల్ కొలెస్ట్రాల్ 200 నుంచి 240, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 130 టు 159 ఉంటుందో, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ 50 టు 59 ఉంటుందో, ట్రైగ్లిజరైడ్స్ 150 టు 199 ఉంటుందో, వీరికి బార్డర్ లైన్ హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది ఉంటుందండి. And last, that is those patients who are having higher cholesterol, that is 240 and above, LDL is 160 and higher, HDL is below 50, and triglycerides 200 and above. They are having a great risk of heart disease. Or those patients who are already developed heart disease, they come in this category. So with the help of OmegaRich, you can reverse these figures within span of just 3 months to 6 months. ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ 240 అంతకన్నా ఎక్కువ, అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ 160 ఎబో 160 కన్నా ఎక్కువ, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ 50 కన్నా తక్కువ, ట్రైగ్లిజరైడ్స్ 200 అంతకన్నా ఎక్కువ ఉండే వాళ్ళు హై హార్ట్ డిసీజ్ అనే రిస్క్ అనేది ఉంటుంది. హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ వాళ్ళలో వచ్చే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇది మనం తప్పించుకోవచ్చు. ఎలా తప్పించుకోవచ్చు అంటే ఒమేగా రిచ్ క్యాప్సూల్ యూజ్ చేయడం వల్ల దీన్ని మనము 3 నుంచి 6 నెలల్లోపే ఈ రిస్క్ ని మనము రివర్స్ చేయొచ్చు. ఇక్కడున్న వాల్యూస్ ని మనం రివర్స్ చేయొచ్చు. yes. So if you have a patient with his lipid profile report, you can check and you can suggest. We are having very good medicine for this to reverse your cholesterol problem. బ్లడ్ టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడైతే చెక్ చేయించుకున్నామో వాళ్ళల్లో ఎప్పుడైతే మీరు ఈ వాల్యూస్ నోట్ చేసుకున్నారో, నోటీస్ అయిందో, వాళ్ళకి మీరు చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు, ఒమేగా రిచ్ క్యాప్సూల్ వాడడం వల్ల ఈ వాల్యూస్ అన్నిటిని మేము రివర్స్ చేయగలుగుతాము. 3 to 6 months లో ఇది నార్మల్ అయ్యి మీకు ఎలాంటి హార్ట్ డిసీజ్ అనేది, హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఉండకుండా మేము చేయగలుగుతామని మీరు చెప్పొచ్చు. ఎస్ సార్. So many times all over the world, the conferences are going on metabolic syndrome. ప్రపంచవ్యాప్తంగా మనకి ఎన్నో కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. మెటబాలిక్ సిండ్రోమ్ అనే కాన్సెప్ట్ మీద ఎన్నో కాన్సెప్ట్స్ జరుగుతున్నాయండి. ఎస్ సార్. It means the patients who are having high blood pressure,
patients who are having diabetes, patients who are obese, patients who are having high cholesterol level, they are called as having metabolic syndrome. పేషెంట్స్ ని మనము ఈ సిమ్టమ్స్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది 3 రకాల పేషెంట్స్ లో మనం నోటీస్ చేయొచ్చండి, చూడొచ్చు. బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అలాగే బ్లడ్ ప్రెషర్ షుగర్ అయితే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అలాగే ఎవరైతే ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో, ట్రైగ్లిజరైడ్స్ 150 కన్నా ఎక్కువ ఎవరైతే ఉంటుందో వాళ్ళలో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మనము నోటీస్ చేయొచ్చండి. ఎస్ సార్. So everywhere, from all corners of the world, scientists are doing research how to reverse this. And the only key to reverse all these things is omega-3, 6, 9. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సైంటిస్టులు ఇది పరిశోధిస్తున్నారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ని మనం ఎలా రివర్స్ చేయాలి, ఎలా మనం దీన్ని నయం చేయగలుగుతాము అనేసి చాలా కాన్ఫరెన్సెస్ కూడా జరిగినాయండి. ఓన్లీ omega-3, omega-6 అండ్ omega-9 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇది మనము రివర్స్ చేయొచ్చు అని రీసెంట్ గా కనుగొన్నారండి. యా ఎస్ సార్. Now I can say the people who are listening to me, if I done sonography of all of you, 50% of patients, they are having fatty liver disease. Your liver is showing fatty liver, grade 1. Report will come such like this. పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్ళల్లో గనక నేను 50 స్కానింగ్ చేస్తే, ఇప్పుడు ఉన్నపలంగా స్కానింగ్ చేస్తే దగ్గర 50% మంది వరకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది స్కానింగ్ రిపోర్ట్ లో వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించాను కదండి, అది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అండి. యా సార్. So this is a great problem in front of all scientists. Grade 1, grade 2, after that patient may land into liver cirrhosis. సైంటిస్టులకి ఇప్పుడు ఇదొక పెద్ద ప్రాబ్లం అయిందండి. ఎక్కువ పేషెంట్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు. ఎక్కువ కేసెస్ కూడా ఇవే నమోదవుతున్నాయి. ఇంకా గ్రేడ్ 3 తర్వాత వచ్చేది లివర్ సిరోసిస్ ప్రాబ్లం తో పేషెంట్స్ బాధపడుతున్నారు. వీటికి పరిష్కారం ఎలాగా అనేది సైంటిస్టులు ఇంకా డిస్కవర్ చేస్తూనే ఉన్నారండి. ఎస్. Because so many times patients, they are not taking alcohol, but still they are having liver disorders. Why? It is because of fat. Accumulation of fat is there in liver, so they are having fatty liver. ఆల్కహాల్ అంటే మద్యపానం తీసుకోకపోయినా సరే ఫ్యాటీ లివర్ అనేది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ లేదంటే గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అనేది గమనిస్తున్నాము. మరి మద్యపానం తీసుకోకపోయినా ఎందుకు మాకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది అని చాలా మంది వ్యక్తుల్లో అరైజ్ అయ్యే క్వశ్చన్ అండి. ఎందుకు అలా వస్తుంది అంటే అది ఓన్లీ డ్యూ టు ఫ్యాట్, కొవ్వు పదార్థము లివర్ లో ఉండిపోవడం వల్ల గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది వస్తుందండి. Yes, sir. So if you want to reverse this, we are having answer, Capsule OmegaRich. ఇది మనం రివర్స్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక పరిష్కారం, అది OmegaRich క్యాప్సూల్. ఎస్ సార్. Now there is a storm of gallstone all over India. The patients who have crossed 45 or reaching to 45, they are fat, they may suffer from this gallstones. వ్యక్తుల్లో 45 దాటిన 45 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో మనం ఎక్కువగా గమనిస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే గాల్ బ్లాడర్. Gallbladder is a small organ situated below liver. All the bile juice that is coming in this gallbladder, and it is connected to your duodenum via duct. So by some means, because of cholesterol, the bile gets saturated and it is converted into stone. They are called as gallstones, cholelithiasis, and that gives tremendous pain on the right side below liver. చేదుకట్లో రాయి అనేది
ఈ చేతికట్టు అనేది లివర్ కింద కుడి భాగాన పొట్టకి లేదా కాలేయానికి కింద భాగాన చిన్నగా ఉంటుందండి చేతికట్టు అనేది. ఈ చేతికట్టులో రాళ్ళు ఏర్పడడం అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాము. బైల్ జ్యూస్ ఎక్కువగా సెక్రీట్ అయిపోయి అక్కడ రాళ్ళ కింద అడ్డుపడిపోవడం. ఇక్కడ కామన్ బైల్ డక్ట్ అనేది ఒకే రక్తనాళం కింద ఉంటుందండి. బైల్ జ్యూస్ ని కనెక్ట్ చేసేది. అందులో ఈ రాయి ఇరుక్కుపోవడం లేదంటే ఈ రాళ్ళు ఫామ్ అవడాన్ని మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాము. కొలిథియాసిస్ అని మనం చెప్తామండి. ఎస్ సార్. Gallbladder have a duct that is called as duct from gallbladder, then a duct coming from pancreas. They unite each other, then they form common bile duct. But problem is this: when this stone is stuck in that common bile duct, patient may suffer from severe jaundice. He may have pancreatitis. గాల్ బ్లాడర్ అనేది అంటే చేదుకట్టు ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి వీటికి కామన్ గా ఒకే నాళం ఒకటి ఉంటుందండి, రక్తనాళం. ఆ రక్తనాళంలో గనుక ఈ రాయి ఇరుక్కోవడం వల్ల పేషెంట్ కి విపరీతమైన కుడివైపు పొట్ట భాగంలో ఛాతి కింద భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. దానివల్ల జాండీస్ కామెర్ల వ్యాధి ఎక్కువగా ఉంటుందండి. ఏం తిన్నా వాంతులు అయ్యి జరిగిపోతాయి. అలాగే పేషెంట్ కి లివర్ ప్యాంక్రియాటిస్ అనే వ్యాధి కూడా సోకుతుందండి. జ్వరం కూడా వస్తుందండి. ఈ రాయి అక్కడ ఇరుక్కుపోవడం వల్ల విపరీతమైన నొప్పి, ఆ నొప్పి రావడం వల్ల ఈ రాయి ఇరుక్కుపోవడం వల్ల అక్కడ బైల్ జ్యూస్ అది సిగ్రిగేట్ అయిపోయి ఉండడం వల్ల కామెర్లు ఎక్కువగా ఉంటుందండి. ఎస్ సార్. In modern science, only remedy is surgery. Just you remove your gallbladder. ప్రెసెంట్ మోడర్న్ సైన్స్ లోని దీనికి రెమెడీ ఏంటి అంటే ఉత్తి చేదుకట్టుని తీసివేయడమే, అంటే కొలిథియాసిస్. గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేయడమే, సర్జరీ చేసి గాల్ బ్లాడర్ ని చేదుకట్టుని తీసివేయాలని అంటారు. ఎస్ సార్. But Dhanwantari has given a solution. Capsule OmegaRich. When a patient having cholelithiasis there, he had to take this capsule thoroughly with all these do's and don'ts, and these stones get dissolved. They disappear from gallbladder. మనకి ధన్వంతరి వారు అందించే ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఒమేగారిచ్ క్యాప్సూల్ వాడడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్ అనేది ఈజీగా కరిగిపోతుందండి. చేతికట్టులో రాళ్ళు అనేది ఎలాంటి సర్జరీ లేకుండానే కరిగిపోతుంది. 3 నుంచి 6 నెలల్లో కరిగిపోతుందండి. ఎస్ సార్. You have to use detoxify with this OmegaRich, then you will get excellent result. Patil sir has got many results in his hospital. ఈ ఒమేగారిచ్ క్యాప్సూల్ తో పాటు డీటాక్సిఫై క్యాప్సూల్ వాడడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయండి. పాటిల్ సార్ హాస్పిటల్ అయితే చాలా కేసెస్ సక్సెస్ అయినాయి. ఒమేగారిచ్ క్యాప్సూల్ అలాగే డీటాక్సిఫై వాడడం వల్ల చేతికట్టులో రాళ్ళు ఎలాంటి సర్జరీ లేకుండానే కరిగిపోయినాయి. Nowadays, we can see many patients are suffering from bronchial asthma. ఇప్పటి రోజుల్లో చాలా మంది బ్రాంకియల్ ఆస్తమా అనేది చాలా మంది పేషెంట్స్ లో మనం చూస్తున్నాము. ఎస్ సార్. It is because of the environmental pollution. Patients are suffering from asthma. ఇది పర్యావరణంలో ఉండే ఈ పొల్యూషన్ వల్ల, కాలుష్యం వల్ల, వాయు కాలుష్యం వల్ల ఎక్కువగా మనకి ఈ ఆస్తమా, ఊపిరితిత్తుల్లో ఆస్తమా అనే రోగం మనం ఎక్కువగా చూస్తున్నాము. ఎస్ సార్. If we use capsule OmegaRich with Respirich and OmegaRich, then you will get excellent result in asthma. ఈ ఊపిరితిత్తులు ఆస్తమా వ్యాధి ఉండే వాళ్ళు ఇమ్యూరిచ్ క్యాప్సూల్ అలాగే ఒమేగారిచ్ క్యాప్సూల్ అలాగే డీటాక్స్ వాడడం వల్ల మంచి అద్భుతమైన రిజల్ట్స్, ఊపిరితిత్తులు శుభ్రమయ్యి ఎలాంటి ఆస్తమా లేకుండా ఆస్తమా ఉబ్బసం నుంచి ఫ్రీ అయ్యే ఎన్నో రిజల్ట్స్ కూడా ఉన్నాయండి మనకి. ఎస్ సార్. Nowadays, patients of asthma, they are increasing like anything. ఆస్తమా పేషెంట్స్ ఈ రోజుల్లో ఎన్నో రకాల ఇబ్బందులు, శ్వాస తీసుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడటం మనం చూస్తున్నాం. Basically, all these pollutants, they are having bad effects on our bronchial tree. So there is a spasm. So because of spasm, patient can't breathe properly. ఈ ఉబ్బసం పేషెంట్స్ లో ఏం జరుగుతుందంటే ఈ వాయు కాలుష్యం
కాలుష్యానికి కారకులు అంటే పొల్యూటెంట్స్ అంటాం మనము. ఈ పొల్యూటెంట్స్ వల్ల ఈ అలర్జీ అనేది వస్తుంది, ఆస్మా అలర్జీ అనేది వస్తుంది. ఇక్కడ ఆస్మా ఉబ్బసంలో ఏం జరుగుతుందంటే ఊపిరితిత్తులో ఈ బ్రాంకియోల్స్ అనేవి ఉన్నాయి కదండి, అవి వాచిపోతాయి. వాచిపోవడం వల్ల వాళ్ళు శ్వాస ఈజీగా తీసుకోలేక ఎంతో ఇబ్బందులు పడతారు. దీనికి మన OmegaRich క్యాప్సూల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్ సార్. Capsule OmegaRich, RespiRich, and ImmuRich. They are the three main drugs of choice in this bronchial asthma. క్యాప్సూల్ OmegaRich, RespiRich అండ్ ImmuRich. ఈ మూడు వాడడం వల్ల ఆస్మా ఉబ్బసం నుంచి మనం త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎస్ సార్. India is suffering from a great problem, that is of osteoporosis. ప్రస్తుత భారతదేశంలో చాలా మంది ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి నుంచి బాధపడుతున్న వాళ్ళని ఎక్కువ మంది మనం చూడగలుగుతున్నాం. ఎస్ సార్. Many patients who are having osteoarthritis, it means problem is in bone. Bone is in not having that proper strength in that. Osteoporosis is there. So they are suffering from osteoarthritis. చాలా మనం ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఎక్కువ మనం చూసేది పోరోసిస్ అండి. ఈ ఆస్టియోపోరోసిస్ లో ఏంటి అంటే ఎముక గట్టితనం అనేది కోల్పోతుంది, ఎముక గుల్లబారిపోతుంది. ఎముక గుల్లబారిపోవడం వల్ల అక్కడ ఎముక దగ్గర విపరీతమైన నొప్పి రావడం లేదంటే వాచిపోవడం జరుగుతుంది. దాన్నే మనం ఆస్టియోపోరోసిస్ అని చూస్తామండి. If you want to reverse this osteoporosis, you must take proper calcium supplement with vitamin D3 and with essential fatty acids. So Dhanwantari has got special drugs for all these things. That is CalRich plus this OmegaRich. If you combine this together and you give this tablet capsule for 3 months, if you have an DEXA scan before, then you do this DEXA scan after, and you can see the result. ఆస్టియోపోరోసిస్ లో వాళ్ళకి మనం OmegaRich అలాగే CalRich ఈ రెండు కాంబినేషన్ లో మనం 3 నెలలు వాళ్ళకి ఇస్తే ఈ ప్రాబ్లం నుంచి ఆస్టియోపోరోసిస్ లేదంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం నుంచి మనము వారిని బయటికి తీసుకురావచ్చు. ఎముక గుల్లబారిపోవడం కానీ, ఎముక పలుచబడిపోవడం కానీ, ఎముకలో సత్తు లేకపోవడం కానీ ఉండదు. అదే D3 కాంప్లిమెంట్స్ ఇవన్నీ మనం సప్లిమెంట్స్ ఇవ్వాలి, అవేమీ అక్కర్లేకుండా CalRich D2 Max అనేది, తర్వాత OmegaRich క్యాప్సూల్ ఈ రెండు కాంబినేషన్ తో 3 నెలలు పేషెంట్ కి మనం వాడిస్తే ఆస్టియోపోరోసిస్ అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లం నుంచి మనము ఈజీగా బయటకు వస్తాం. ఎస్ సార్. After this 2000 millennium, that when we enter in 21st century, we scientists are seeing patients of osteoporosis in early stage. When patient is 65 above, he has to develop this. But patient is just of 40 years and he has developed osteoporosis. Then there is a question mark. Why? 65 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో మనం ఈ ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం ని మనం చూడాలి. కానీ ప్రస్తుత రోజుల్లో మన ఆహారపు అలవాట్ల వల్ల 40 సంవత్సరాలు లేదంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ సమస్యను మనము చూస్తున్నాము. ఇది అసలు ఎందుకు జరుగుతుంది అనేది సైంటిస్టులకి పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉంది. ఎస్ సార్. So this pathology is multifactorial. So Dhanwantari has given a beautiful answer for that. Capsule OmegaRich and tablet CalRich. ఈ ఆస్టియోపోరోసిస్ లేదంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఈ రోగం అనేది వస్తుంది. మనకి ఎముకలు గుల్లబారిపోవడం లేదంటే ఎముకలు వీక్ గా అయిపోవడం అనేది జరుగుతుంది. వీటికి పరిష్కారం మనకి ఈ OmegaRich క్యాప్సూల్ అలాగే CalRich ఈ రెండు కాంబినేషన్ వల్ల మనకి ఎముకలు మళ్ళీ పటిష్టంగా అయ్యి ఆస్టియోపోరోసిస్ అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం నుంచి మనము సంపూర్ణ సక్సెస్ అనేది మనకి కంప్లీట్ సక్సెస్ అనేది మనకు వస్తుంది. ఎస్ సార్. Inflammation is a great problem. వాపు ఎక్కడైతే ఎముక ఇక్కడ ఆస్టియోపోరోసిస్ గుల్లబారిపోతుందో అక్కడ వాపు అలాగే నొప్పి కూడా వస్తుంది.
Yes, sir. Patients may have inflammation in their joints. They may have inflammation in their soft tissues. They may have inflammation in muscles. They have inflammation in organs also. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ లో మనం ఎక్కువగా చూసేది ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, మోకాళ్ళ వాపు, కేళ్ల దగ్గర వాపు, లేదంటే సాఫ్ట్ టిష్యూస్ అంటే బ్రెయిన్, హార్ట్ అలాంటి సాఫ్ట్ టిష్యూస్, మెత్తని కండరాల దగ్గర కూడా వాపు, మజిల్స్ కండరాల నొప్పులు, వాపులు ఉంటాయండి. ఎస్ సార్. So there is a research to reverse this inflammatory process. We can use omega-3 fatty acid. So we are having omega-3-6-9 combination with us. So whenever there is an inflammation in your body, you must use capsule OmegaRich. ప్రతి శరీరంలో ఎక్కడైనా వాపు కనిపించినా, లేదంటే ఎముకలు నొప్పిగా ఉన్నా, సాఫ్ట్ టిష్యూస్ అంటే మెత్తని కండరాలు, వాపులు, నొప్పులు ఉన్న ప్రతి వ్యక్తి వాడవలసింది క్యాప్సూల్ OmegaRich క్యాప్సూల్. OmegaRich క్యాప్సూల్ omega-3, omega-6 అండ్ omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వాడడం వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గిపోతుంది, అలాగే నొప్పి కూడా తగ్గిపోతుంది. ఎస్ సార్. Omega-3 fatty acid is very useful for sportsmen. They give extreme benefit to sports person. OmegaRich క్యాప్సూల్ అనేది ప్రతి స్పోర్ట్స్ మెన్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. omega-3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉండడం వల్ల వాళ్ళకి ఎండ్ పాయింట్స్ అంటే ఈ కీళ్ల దగ్గర ఎలాంటి వాపులు, నొప్పులు ఉండకుండా స్పోర్ట్స్ పాడే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందండి. ఎస్ సార్. Many Indian women, they having problem of low back pain and pain in abdomen before menses. చాలా మంది స్త్రీలలో మనం కామన్ గా గమనించే బాధ ఏంటంటే మెన్సెస్ ముందు, పీరియడ్స్ కి ముందు మనకి, లేదంటే పీరియడ్స్ లో కూడాను పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి అనేది గమనిస్తాము. అలాంటప్పుడు ఇది OmegaRich క్యాప్సూల్ వాడడం వల్ల మనకి సంపూర్ణ ఉపశమనం జరుగుతుంది. ఎస్ సార్. Because our capsule contains this omega-3 fatty acid, and researchers have pointed that when a lady is having deficiency of omega-3 fatty acid, she may suffer from menstrual pain. సైంటిస్ట్ అంటే omega-3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ లోపం వల్ల పీరియడ్స్ లోని పొత్తికడుపు నొప్పి, లేదంటే నడుము నొప్పి అనేది విపరీతంగా వస్తుంది. ఎప్పుడైతే ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్ మనము బాడీకి అందిస్తామో OmegaRich క్యాప్సూల్ ద్వారా, దాని నుంచి మనకి సంపూర్ణ ఉపశమనం అనేది జరుగుతుంది. అంటే పీరియడ్స్ లో పొత్తికడుపు నొప్పి, లేదంటే నడుము నొప్పి నుంచి మనకి సంపూర్ణ ఉపశమనం దొరుకుతుంది. ఎస్ సార్. If you take 10 college going girls, out of 10, minimum 4 students, they are suffering from this problem. ప్రస్తుత కాలేజ్కి వెళ్ళే అమ్మాయిల్లో మనం 10 మంది అమ్మాయిలను చూసుకుంటే కనీసం 4 అయినా ఈ పొత్తికడుపు నొప్పి నుంచి బాధపడే వాళ్ళని మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి మన OmegaRich క్యాప్సూల్ ఎంతో ఉపయోగపడుతుంది. OmegaRich క్యాప్సూల్లో ఈ omega-3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉండడం వల్ల దాని నుంచి మనకి ఆ నొప్పి నుంచి మనకి సంపూర్ణ ఉపశమనం కలిగేలాగా మన బాడీకి అది omega-3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ని అందిస్తుంది. Yes, sir. Are you getting what I am saying? Because I am showing you different pathways to go diamond. As these patients are having a very large number, just you go and tell them, we are having some good remedy for you, madam. నేను మీకు చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎవరినైనా గమనిస్తే, లేదంటే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఇలాగా ఈ నొప్పులతో పైన చెప్పిన విధంగా నొప్పులు, బాధలు ఉన్న వాళ్ళకి మీరు మన OmegaRich క్యాప్సూల్ ని పరిచయం చేసి వాళ్ళకి వాళ్ళ నొప్పుల నుంచి, వాళ్ళ బాధల నుంచి మీరు కంప్లీట్ రిజల్ట్ అనేది ఇవ్వగలుగుతారు. ఎస్ సార్. Every lady has to go in different phases: menarche, menses, then menopause. So many women, they are having post-menopausal period. They suffer from depression. This is a great problem. So to overcome this problem,
we are having a best solution, that is Capsule OmegaRich. స్త్రీల దశలు ఉంటాయండి, మెనార్క్, మెన్సెస్ అండ్ మెనోపాజ్. ఈ మెన్సెస్ టైంలో చాలా మంది స్త్రీలు డిప్రెషన్ కి గురవుతారండి. omega-3 ఫ్యాటీ యాసిడ్ లోపం వల్ల వాళ్ళు డిప్రెషన్ కి గురవుతారు. ఎప్పుడైతే అటువంటి వ్యక్తులు OmegaRich క్యాప్సూల్ వాడతారో వాళ్ళలో ఈ డిప్రెషన్ నుంచి ఈజీగా మనము బయటకు తీసుకురావచ్చు. పోస్ట్ మెన్స్ట్రల్ ఉమెన్ లో ఉండే ఈ డిప్రెషన్ ని మనం OmegaRich క్యాప్సూల్ వాడడం వల్ల ఆ డిప్రెషన్ కి గురి కాకుండా వారిని ఈజీగా బయటకు తీసుకురాగలుగుతాం. ఎస్ సార్. Many patients, they suffered from retinal problem. So if we use Capsule OmegaRich in these patients, we can have a very good result. కొంతమంది వ్యక్తుల్లో మనం రెటీనా ప్రాబ్లం, ఐ ప్రాబ్లం, కంటి చూపు ప్రాబ్లంతో బాధపడే వ్యక్తులను మనం గమనించవచ్చు. ఈ కంటి చూపులోని రెటీనా ఎవరికైనా దెబ్బతింటే వాళ్ళలో మనం ఈ OmegaRich ఫ్యాటీ మనం ఇస్తే గనక OmegaRich క్యాప్సూల్ ఇవ్వడం వల్ల omega-3 ఫ్యాటీ యాసిడ్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. రెటీనాలో ఉండే ఈ దోషాలన్నింటినీ అది రికవర్ చేస్తూ బ్రెయిన్ కి, రెటీనాకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి కంటి చూపు పోకుండా కనుగుడ్డుని అద్భుతంగా కాపాడుతుంది. సో OmegaRich క్యాప్సూల్ వాడడం వల్ల కంటి చూపు మనం ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన రెటీనాని మనం కాపాడుకోగలుగుతాం. ఎస్ సార్. Just like that, healing the skin, omega-3 and omega-6 fatty, they are having excellent result. మన చర్మాన్ని హీల్ చేయడం, నయం చేయడంలో ఒమేగా క్యాప్సూల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగా పనిచేస్తుంది అనేది మనం చూడొచ్చు. హీలింగ్ అంటే త్వరగా నయం అవడం, అంటే కాలిన గాయాలు అవ్వచ్చు, లేదంటే దెబ్బలు తగలడం అవ్వచ్చు, లేదంటే ఏదైనా కోసుకున్నా సరే మన చర్మం ఈ OmegaRich ఫ్యాటీ యాసిడ్ యూజ్ చేయడం వల్ల చాలా తొందరగా నయం అవుతుంది. They are called as healing fats of skin. వీటిని మనం హీలింగ్ ఫ్యాట్స్ ఆఫ్ ది స్కిన్ అని చెప్తాము. మీకు చూపించిన స్క్రీన్ లో చూడండి ఒకసారి. ఎస్ సార్. Psoriasis is a great problem in front of all skin specialists. ప్రస్తుతం చర్మ వ్యాధులు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి ఎక్కువగా వచ్చే కేసెస్ సోరియాసిస్. స్కిన్ ఇన్ఫెక్షన్స్ లో ఎక్కువగా బాధపడే వ్యక్తులు సోరియాసిస్ నుంచి ఎక్కువ బాధపడుతున్నారు. ఇటువంటి వ్యక్తుల్లో కూడా మన ఒమేగా క్యాప్సూల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్ సార్. If you use a combination of OmegaRich, Detoxify, OmegaRich, then you will get excellent result. సోరియాసిస్ ప్రాబ్లం తో బాధపడే వ్యక్తులకి మనము OmegaRich అలాగే ImmuRich, డీటాక్స్ ఈ 3 కాంబినేషన్ తో 3 months మనం వాడించగలిగితే సోరియాసిస్ ప్రాబ్లం నుంచి కంప్లీట్ క్యూర్, పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందండి. You can apply almond honey cream on this. దీనిపైన మీరు ఆల్మండ్ హనీ క్రీమ్ కూడా వాడచ్చు. ఎస్ సార్. Many times sports person, they are having injuries. To heal these injuries, omega-3 fatty acid is very excellent. స్పోర్ట్స్ మెన్ అంటే క్రీడలు ఆడే వాళ్ళలో అనుకోకుండా దెబ్బలు తగులుతాయి కదండి. ఆ దెబ్బలకి కూడా మనము omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అద్భుతంగా నయమయ్యేలాగా, స్కిన్ పైన ఉండే ఈ దెబ్బల్ని ఈజీగా నయమయ్యేలా చేస్తుంది. OmegaRich క్యాప్సూల్ వాడడం వల్ల తొందరగా దెబ్బ అనేది ఎలాంటి దెబ్బ అయినా క్యూర్ అవుతుందండి. ఎస్ సార్. If you use OmegaRich with ImmuRich, then the results will be extremely good. OmegaRich క్యాప్సూల్ తో పాటు ImmuRich వాడగలిగితే ఎలాంటి దెబ్బలైనా, ఎలాంటి పుండ్లైనా సరే కంప్లీట్ క్యూర్ ఉంటుంది. ఎస్ సార్. Nowadays, skin aging is a great problem. ప్రస్తుత రోజుల్లో చాలా చిన్న వయసులోనే ముడతలు రావడం, అంటే వృద్ధాప్య లక్షణాలు చర్మంలో మనం గమనిస్తున్నాం. ఎస్ సార్. So if you use OmegaRich, ImmuRich, then you will get excellent result on this skin aging. ఎవరిలో అయితే ఇలాగా ఏజింగ్ త్వరగా చిన్న వయసులోనే ముడతలు రావడం, లేదంటే పెద్ద వయసు గలవారుగా కనిపిస్తున్నారో వాళ్ళల్లో ImmuRich అలాగే OmegaRich వాడడం వల్ల వాళ్ళ స్కిన్ చాలా టైట్ అయ్యి వాళ్ళు ఏ ఏజ్ కి తగ్గ స్కిన్ అట్లానే ఉంటుంది. అంటే త్వరగా ఏజింగ్ అనేది వాళ్ళలో కనిపించకుండా ఈజీగా మనం క్యూర్ చేయగలుగుతాం. With this you can use almond honey cream to apply on the skin.
వీళ్ళలో ఆల్మండ్ హనీ క్రీమ్ ని కూడా మనం వాడి సక్సెస్ రేట్ తీసుకురాగలుగుతాం. ఎస్ Yeah. సార్. When a patient is having bipolar disorder, then you must use OmegaRich. It is having excellent result. కొంతమంది పేషెంట్స్ లో మనం బైపోలార్ డిజార్డర్ అనేది గమనిస్తాము. ఈ బైపోలార్ డిజార్డర్ లోని అటువంటి పేషెంట్స్ ని మనం గమనిస్తే వాళ్ళలో ఒమేగా రిచ్ క్యాప్సూల్ వాడిస్తే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాళ్ళలో పనిచేసి బైపోలార్ డిజార్డర్ నుంచి మనం బయటికి తీసుకురావచ్చు. ఎస్ సార్. Nowadays, 1/3 India is suffering from insomnia, Nidranash. ప్రస్తుతం చాలా మందిని చూస్తే చాలా మందిలో నిద్రలేమి అంటే త్వరగా నిద్ర పట్టదు. చాలా మంది వ్యక్తుల్లో మనం చూసే సమస్య ఏంటంటే ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం. ఎస్ సార్. So if you use OmegaRich with OmegaRich, then your patient will get excellent result. అలాంటి ఇన్సోమియాతో బాధపడే వాళ్ళు అంటే నిద్రలేమితో బాధపడే వ్యక్తులకి మనము ఇమిరిచ్ అలాగే ఒమేగారిచ్ ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ మనకి కనిపిస్తుంది. ఎస్ సార్. 21st century is a century of depression. 21st సెంచరీ ప్రెసెంట్ సెంచరీని మనం డిప్రెషన్ సెంచరీ ఆఫ్ డిప్రెషన్ అని పిలుస్తున్నాం. ఎస్ సార్. School going student, college going students, then senior citizens, many of them, they are suffering from depression because of number of causes. ప్రస్తుత రోజుల్లోని 21st సెంచరీని మనం డిప్రెషన్ సెంచరీ అని ఎందుకు పిలుస్తున్నామంటే స్కూల్ కి వెళ్లే పిల్లల దగ్గర మొదలుకొని కాలేజ్ కి వెళ్లే పిల్లలు కానీ మధ్య వయస్కులు కానీ నడి వయస్కులు కానీ లేదంటే పెద్దవారిలో కూడా ప్రతి ఒక్కరు డిప్రెషన్ కి గురవుతున్నారు. అనేక రకమైన కారణాల వల్ల వాళ్ళలో డిప్రెషన్ అనేది ఉంటుంది. అందుకని ఈ సెంచరీని మనం డిప్రెషన్ ఆఫ్ సెంచరీ అని పిలుస్తున్నాం. ఎస్ సార్. If you use OmegaRich, NeuroRich and SmrutiRich, then you will get excellent result. ఇటువంటి వ్యక్తుల్లో మనము ఒమేగారిచ్, న్యూరారిచ్, స్మృతిరిచ్ ఈ 3 కాంబినేషన్ వాళ్ళతో వాడించగలిగితే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మనము చూడగలుగుతాం. అంటే వాళ్ళ నుంచి డిప్రెషన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతాం. ఎస్ సార్. After crossing 75, many patients suffer from memory loss. That is called as Alzheimer's disease. ప్రస్తుత రోజుల్లో మనకి 70 ఇయర్స్ క్రాస్ అయిన అంటే 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో కామన్ గా కనిపించే వ్యాధి అల్జీమర్స్ డిసీజ్ అండి. అల్జీమర్స్ డిసీజ్ అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడం, మతిమరుపు రావడం. ఎస్ సార్. If you go for a brain scan, then you will see senile brain atrophy seen. మనం బ్రెయిన్ స్కాన్ గనక ఇటువంటి వ్యక్తుల్లో చేస్తే గనక వీళ్ళల్లో బ్రెయిన్ మీకు పైన చూపించిన విధంగా స్క్రీన్ పైన చూపించిన విధంగా ముడతలు దగ్గరికి అయిపోవడం వల్ల వాళ్ళలో అల్జీమర్స్ డిసీజ్ అనేది వస్తుంది. అంటే మతిమరుపు అనేది వస్తుంది. ఎస్ సార్. If you use capsule OmegaRich, NeuroRich and SmrutiRich in these patients, you will get good result. ఇట్లాంటి అల్జీమర్స్ డిసీజ్ తో బాధపడే పేషెంట్స్ కి మనము న్యూరారిచ్, స్మృతిరిచ్ అలాగే ఒమేగారిచ్ ఇవ్వడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది మనం ఇవ్వగలుగుతాం. ఎస్ సార్. The pregnant woman who wish my baby should be having a great IQ, they must take capsule OmegaRich. ప్రెగ్నెంట్ లేడీస్ ని మనం చూసుకున్నట్టయితే వాళ్ళు కనుక ఒమేగారిచ్ ఫ్యాటీ యాసిడ్ తీసుకోవడం వల్ల వాళ్ళ బేబీ అంటే పుట్టబోయే బేబీకి మంచి కంటి చూపు మనం ఇవ్వగలుగుతాం. మంచి హెల్దీ బేబీకి జన్మ అయితే ఇవ్వగలుగుతారు వాళ్ళు. ఎస్ సార్. She must continue OmegaRich up till she is feeding her baby. ఒమేగారిచ్ క్యాప్సూల్ ప్రెగ్నెంట్ లేడీ వాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి పాలు విడిచేంత వరకు బిడ్డ పాలు విడిచేంత వరకు కూడా ఒమేగారిచ్ క్యాప్సూల్ అనేది వాడాలి. ఎస్ సార్. So I think you may have number of clients. So many clients are here and there. You just pick up one slide and you start your business. I am giving n number of opportunity you. మీకు ఇప్పటి వరకు చాలా స్లైడ్స్ మీకు చూపించామండి.
ఈ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ మీకు తెలిసిన వ్యక్తుల్లో కనుక చూపిస్తే ఎవరో ఒకరు ఈ పై సమస్యలు చెప్పబడిన సమస్యలతో ఎవరో ఒకరు బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి మనం ఒమేగా రిచ్ అయితే ఇవ్వడం వల్ల వారి సమస్య నుంచి ఈజీగా వాళ్ళు బయటికి రాగలుగుతారు. మన కాంబినేషన్స్ ఇస్తే 100% సక్సెస్ రిజల్ట్స్ అనేవి చూడగలుగుతాం. ఎస్ సార్. Patients who suffering from cerebral palsy, autism spectrum disorder, ADHD, here we can use capsule OmegaRich. పేషెంట్స్ సెరెబ్రల్ పాలసీ లేదంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లేదంటే ఇటువంటి పైన చెప్పిన విధంగా కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉండే వ్యక్తుల్లో మనం గనుక ఈ ఒమేగా రిచ్, న్యూరా రిచ్, స్మృతి రిచ్ 3 ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ మనం తీసుకురాగలుగుతాం. ఎస్ సార్. Patients who suffering from ADHD, patients may have this problem in their childhood or adolescence also. So at this time, great research come out. You can use this OmegaRich, omega 369 fatty acid, then you can have a great result in this problem. ADHD అనే ప్రాబ్లం తో బాధపడుతున్నారో వాళ్ళకి మన ఒమేగా రిచ్ ఇవ్వడం వల్ల వాళ్ళలో మంచి వ్యక్తిత్వం డెవలప్ చేయొచ్చు, అర్థం చేసుకునే విధానంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కొంతమంది పేషెంట్స్ పిల్లల్లో లేదంటే అడల్ట్స్ 13 పైబడిన సంవత్సరాలు 13 నుంచి లేదంటే 12 నుంచి 18 సంవత్సరాల్లో పిల్లల్లో కూడాను ఇటువంటి ADHD ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం గమనిస్తున్నాం. అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇటువంటి పిల్లలకి మనం ఏం చెప్పినా అర్థం కాదు, వాళ్ళ హైపర్ యాక్టివిటీని మనం కంట్రోల్ చేయలేం. అటువంటి పిల్లల్లో మనం ఒమేగా రిచ్ ఫ్యాటీ యాసిడ్ ఇవ్వడం వల్ల దాన్ని మనం రివర్స్ చేసి పిల్లలు మన మాట చక్కగా వినేలాగా వాళ్ళ యాక్టివిటీని, హైపర్ యాక్టివిటీని తగ్గించి నార్మల్ పిల్లల్లాగా బిహేవ్ చేసేలాగా మనము రిజల్ట్ ఇవ్వచ్చు. If you use OmegaRich with this, then the result will be enough. ఈ ADHD ప్రాబ్లం తో సఫర్ అయ్యే పిల్లలకి మనం ఒమేగా రిచ్ తో పాటు స్మృతి రిచ్ ఇవ్వగలిగితే 100% సక్సెస్ మనం చూడగలుగుతాం. ఎస్ సార్. India is losing his height. The study came out. Indian average height is reduced by 1.5 centimeter. భారతదేశంలో పిల్లలు ఇప్పుడు హైట్ ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఎంతవరకు అంటే ఎంత శాతం అంటే 1.5 సెంటీమీటర్స్ ఇంకా హైట్ తక్కువగానే ఉంటున్నారు. వాళ్ళు ఉండాల్సిన వాళ్ళ ఏజ్ కి తగ్గ హైట్ వాళ్ళలో ఉండట్లేదు. అంటే ఎదుగుదల లోపంతో ప్రస్తుత భారతదేశంలో ఉన్న పిల్లలు బాధపడుతున్నారు. ఎస్ సార్. So if you give OmegaRich, OmegaRich and ProteRich G to kids, then they can have good height. ఇటువంటి పిల్లలు ఎవరైతే ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారో అటువంటి పిల్లలకి మన ఒమేగా రిచ్, ఇమ్యూరిచ్, స్మృతి రిచ్ తర్వాత ప్రోటీరిచ్ ఇస్తాము. వాళ్ళలో మంచి హైట్, మంచి రిజల్ట్ అనేది మనం చూస్తాం. ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఎస్ సార్. Many times patients are having idiopathic infertility. చాలా మంది పేషెంట్స్ లోని మనం ఇడియోపాథిక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ని మనం గమనిస్తాం. It is a problem of male. So if you use omega 369 fatty acid, then this problem can be reversed. ఇడియోపాథిక్ ఇన్ఫర్టిలిటీ అనేది మేల్స్, పురుషుల్లోని మనం చూస్తాము. ఇది ఒక సంతానలేమి ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం లో మనము అటువంటి వ్యక్తులకి మన ఒమేగా రిచ్ క్యాప్సూల్ ఇవ్వడం వల్ల ఈ ఒమేగా రిచ్ క్యాప్సూల్ లో ఉన్న ఒమేగా 3 అలాగే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఆ ప్రాబ్లమ్ ని రివర్స్ చేస్తుంది. ఎస్ సార్. So this is the dose schedule. You can use it as an adjuvant treatment in heart disease, skin disease, gallstones, severe nail condition or hair conditions. Adjuvant treatment for life-threatening disorder, 2 capsules 4 times a day. In subacute acute condition, 2 capsules 2 times a day. For a healthy person, 1 capsule 3 times a day. Caution: the patients who are allergic to omega 3, 6 or 9, take precaution. ఇప్పుడు మీకు డోసెస్ వాడచ్చు. అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ హార్ట్ డిసీజ్ ఉండే వాళ్ళలో లేదంటే స్కిన్ డిసీజెస్ సోరియాసిస్ కానీ
లేదంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్, చేతికట్లో రాళ్ళు ఉండడం వల్ల వాళ్ళలో కానీ, సివియర్ కండిషన్స్ ఆఫ్ నెయిల్స్, హెయిర్ అంటే గోర్లు పుచ్చిపోవడం కానీ, హెయిర్ ఫాల్ జుట్టు విపరీతంగా రాలిపోవడంలో కానీ, లేదంటే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఈ కింద ఇచ్చిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎలా అంటే సివియర్ గా ఉంటే, ప్రాబ్లం సివియర్ గా ఉండి లైఫ్ రిస్క్ ఉంది అటువంటి వాళ్ళల్లో అయితే రోజుకి 4 సార్లు 2 క్యాప్సూల్స్ చెప్పున 4 సార్లు భోజనం చేసిన తర్వాత వాడాలండి. అలాగే సబ్ అక్యూట్, అక్యూట్ కండిషన్స్ అంటే కొంచెం రిస్క్ ఉండే వాళ్ళలో 2 క్యాప్సూల్స్ ఉదయం సాయంత్రం తిన్న తర్వాత 2 క్యాప్సూల్స్ తీసుకోవాలండి. అలాగే హెల్దీ నార్మల్ గా ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల్లో అయితే వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా మంచిగా మెయింటైన్ చేయడానికి రోజుకి ఒక క్యాప్సూల్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వేసుకోవాలి. ఈ క్యాప్సూల్ ఎవరు వాడకూడదు అంటే ఎవరికైతే ఈ ఒమేగా క్యాప్సూల్ వాడితే ఏమన్నా అలర్జీ కింద వస్తుందో అటువంటి వాళ్ళు వాడకూడదు. ఎస్ సార్. So Patil sir is coming with Ayurvardhini kit. So if we are using omega-3 fatty acid in different conditions, just I have stated. So if you use first this to detoxify the body, then you energize his body, then you give OmegaRich. So this is the combination. We call it a synergy. If we use OmegaRich with Ayurvardhini, 1 + 1 will be greater than 2. రీసెంట్ గా సార్ మన పాటిల్ సార్ ఆయుర్వేదిని కిట్ ని ప్రవేశపెట్టారు. ఆయుర్వేదిని కిట్ తో పాటు మన ఒమేగారిచ్ క్యాప్సూల్ వాడడం వల్ల ఎలాంటి కేసు అయినా సరే సక్సెస్ అవుతుంది. ఫస్ట్ మన బాడీని డీటాక్సిఫై చేయడం అంటే టాక్సిన్స్ నుంచి విడుదల చేసి, అంటే మన బాడీలో ఉన్న విషపూరితమైన పదార్థాలని విడుదల చేయడం వల్ల డీటాక్సిఫై వాడతాము. ఇమ్యూరిచ్ మనలో ఉండే ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడానికి ఇమ్యూరిచ్ వాడతాము. తర్వాత ఈ ఒమేగారిచ్ వాడడం వల్ల ఎలాంటి కేసు అయినా, ఎటువంటి పేషెంట్ లో అయినా మనం సక్సెస్ రేట్ ని ఈజీగా చూడగలుగుతాం. ఎస్ సార్. So with this, I end this session. Thank you very much. Jai Dhanwantari. దీంతో క్లాస్ క్లోజ్ చేయబడుతున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై ధన్వంతరి.